వాడు చెప్పినదే జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎప్పుడైతే నేను కొండను తీసి సముద్రంలో పడవేయగలనని అనుకుంటానో అప్పుడైతే అది కంపల్సరీ కూడా జరుగుతుంది. మనకి ఎంత శోధన రాని, ఎంత వేదన రాని, నేను ఇందులో నుంచి నేను తట్టుకోగలుగుదును, ఇది నేను ఎదుర్కోగలుగుదును, లేకపోతే దీని నుంచి నేను బయట పడగలుగుదును అని అనుకుని నా వలన నేను నమ్మకం కలిగినప్పుడే నేను ఆ శోధన నుంచి తప్పించుకోగలుగుదును. అంతేగాని నేను అయ్య బాబాయ్ నేను కృంగిపోతే అది ఏమవుతుంది, అప్పుడు నేను దాన్ని సాధించలేను, నేను ఆ విజయాన్ని కూడా పొందుకోలేను. ఇప్పుడు జమీమా ఉన్నదండి. జమీమా ఆమె క్రికెట్ ఆవిడకి మనం ఎప్పుడన్నా తెలుసా ఆవిడకి? మనకు తెలుసా? తెలియదు కదా. ఆ జమీమా ఏం చేస్తుంది, తన నిరీక్షణతో ప్రార్థన కలిగి పట్టుదల కలిగి ఆమె ప్రార్థన చేసుకున్నది కాబట్టి వెంటనే ఆమె విజయం పొందిన వెంటనే ఏమన్నది, దేవునికి స్తోత్రము మహిమ కలుగును గాక అని వెలుగెత్తి అంత వేల మందిలో చెప్పింది. కానీ మనమైతే ఏం చేస్తున్నాము, దేవుని సన్నిధిలో కూర్చుని మనం ఒక 5 నిమిషాలు కూర్చోవడానికే బాధపడిపోతున్నాం. కానీ అంత వేల మంది ఆమె చెప్పిందంటే ఈ రోజుని ఎంతో ఘనత, దేవునికే మహిమ కలుగును గాక అంది. అంత విజయం సాధించి కూడా ఏమన్నది, నా వల్ల అయితే కాదు, ఇది దేవుడిచ్చిన విజయం ఇదని చెప్పింది. దేవుడిచ్చిన కృప ఇదని, ఫస్ట్ నా దేవుడు, తర్వాత నా తల్లిదండ్రులు, తర్వాత నా కోచ్ అని చెప్పింది. అదే మనమైతే ఏం చేస్తాము, అయ్యి బాబా నేనే పట్టుదలగా నేనే సాధించేసాను, నేను కష్టపడ్డాను అని అంటాం. దేవునికి మనము ఏ మాత్రమును కూడా కృతజ్ఞతలు కలిగి ఉండము. కానీ జమీమా అయితే ఏం చేస్తుంది, దేవునికే మహిమ కలుగునుగాక అని అన్నది. ఈ రోజున ఆమె ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నది, ఎంతో మన దేవుని కూడా హెచ్చింపబడింది. ఆ ఒక్క మాట వలనే మన యేసుక్రీస్తు కూడా హెచ్చింపబడ్డాడు, ఆమె కూడా హెచ్చింపబడింది, ఆమె కుటుంబం కూడా హెచ్చింపబడినది. ఆ ఒక్క మాట వలనే దేవుడు ఏమన్నాడు, తలగా ఉంచుతాను కానీ మిమ్మల్ని తోకగా ఉంచున్నాను అన్నాడు. ఇది ఆమె జీవితంలో నిజంగా జరిగినదే కదా, మనందరం కూడా చూస్తున్నది. ఇది మనం అలాగే మనం కూడా దేవుని ఎడల దేవునికి మీద ఆధారపడి ఉంటే ప్రతీది కూడా మనకి సాధ్యమవుతుంది. మనం జరిగినది అని నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెలను పొందుచున్న